గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. యో దేవో భువి వర్తతే కలియుగే వైకుంఠలోకస్థితో భక్తానాం పరిపాలనాయ సతతం కారుణ్యవారాం నిధిః శ్రీశైలాఖ్యమహేంద్రమస్తకమణిర్భక్తైకచింతామణిః శ్రీమద్వేంకటభూధరేంద్రరమణः కుర్యాత్ సదా మంగళం. కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. ఆపాదమౌలిపర్యంతం గురూణాం ఆకృతిం స్మరేత్ తేన విఘ్నాః ప్రణశ్యంతి సిద్ధ్యంతి చ మనోరథాః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య అనుగ్రహ ప్రసాదంతో అష్టాదశ పురాణములు మరియు మాసమాహాత్మ్య జ్ఞానయజ్ఞంలో భాగంగా ఇవాళ మనం శ్రావణ మాస మాహాత్మ్యం యొక్క కొంత భాగాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శౌనకాది మహామునులు సూత మహామునుల వారిని ప్రార్థించారు. వైశాఖ మాఘమాస మహాత్మ్యాలను చెప్పారు. ఇటువంటిదే ఇంకేదైనా కథ ఉంటే దాన్ని కూడా ఉపదేశం చేయండి అని అడిగినందుకు అందుకు సూత మహామునుల వారు ఈ విధంగా చెప్తున్నారు. సూత ఉవాచ శృణుధ్వం మునయః సర్వే భవతాం వాక్య గౌరవాత్. మీరు అడిగిన ప్రశ్న నాకు చాలా ఆనందాన్ని ఇస్తోంది. మీ ప్రశ్న వల్ల నేను సంతోషించాను. మీలో కూడా కొన్ని గుణాలున్నాయి. శౌనకాది మహామునులను ఎవరైతే పృచ్ఛకులు అంటే ప్రశ్న అడిగేవారు ఉంటారో వారిని సూత మహామునుల వారు ఈ విధంగా పొగుడుతున్నారు. అదాంభిత్వం, మీలో ఎటువంటి ఆడంబరం లేదు. ఆస్తిక్యం, మీరు ఆస్తిక్య బుద్ధి కలవారు. ఆస్తిక్యము ఆస్తికవాదము నాస్తికవాదమని మనం వింటుంటాం. అస్తి అని చెప్పడమే ఆస్తిక్యము. అంటే దేవుడు ఉన్నాడు, వేదాలు ప్రమాణాలు ఇత్యాది మాటలే ఆస్తిక్యవాదము. నాస్తిక్యవాదము అంటే పరబ్రహ్మ లేడు, వేదాలు ప్రమాణం కావు అని చెప్పేదే నాస్తికవాదము. హే శౌనకాది మహామునులారా, మీరందరూ కూడా ఆస్తిక బుద్ధి కలవారు. అషఠత్వం, మంచి జ్ఞానవంతులు. సుభక్తత, భక్తి కలిగిన వారు. శుశ్రూషత్వం, చాలా గొప్పదైనది. పెద్దవాళ్ల సేవ చేసే స్వభావం కలిగిన వారు. వినీతత్వం, వినయ సంపన్నులు. బ్రహ్మణ్యత్వం, భగవంతుని యందు భక్తి కలిగిన వారు. సుశీలత, ఉత్తమమైన శీల సంపన్నులు. ధ్రువత్వం, ఇన్ని గుణాలున్నాయి, చలాకితనం లేకపోతే ఎలా ఉంటుంది? అందుకు మీరందరూ కూడా మంచి చలాకీ అయిన చురుకైన బుద్ధి కలిగిన వారు. శుచిత్వం, ఎప్పుడూ కూడా శుద్ధంగా ఉంటారు. తపస్విత్వా, తపస్సు చేయాలనే సద్బుద్ధి కలిగిన వారు. అనసూయతే, అసూయాది దోషము లేనివారు. అటువంటి ఏతే 12 సంఖ్యాకా గుణా శ్రోతు ప్రకీర్తితాః. ఏ శ్రోతృవృందమైతే భగవంతుని కథలు వినాలని కోరుకుంటారో వారికి ఈ 12 గుణాలు ఉండాలి. అందుకోసం తే సర్వే భవత్స్వేవ తుష్యంతస్త్వం బ్రవీమ్యతః. ఈ 12 గుణాలు కూడా మీలో ఉన్నాయి కాబట్టి
సంతోషంగా మీరు అడిగినటువంటి ప్రశ్నలకు నేను సమాధానం చెప్తున్నాను. మీకు వచ్చిన ప్రశ్ననే ఇంతకు ముందు పూర్వం సనత్కుమార మహర్షికి వచ్చింది. మనం వింటుంటాం బ్రహ్మమానస పుత్రులు సనక, సనందన, సనత్కుమార, సనత్సుజాతులు. అటువంటి వారిలో మొట్టమొదటి వారైన సనత్కుమార మహర్షి సనత్కుమారో మేధావి ధర్మ జిజ్ఞాసురానతః ఈశ్వరం పరిపప్రచ్ఛ భక్త్యా పరమయాయుతః. ఆ సనత్కుమార మహాముని ఒక సందేహం కలిగిన వారై పరమేశ్వరుడి దగ్గరికి వచ్చి ఈ విధంగా అడుగుతున్నారు. సనత్కుమార ఉవాచ దేవదేవ మహాదేవ యోగిధ్యేయ పదాంబుజ వ్రతాని బహుశస్త్వత్తః శృతా ధర్మాశ్చ సర్వతః. హే పరమేశ్వర, మీ నోటి నుండి అనేక వ్రతాలని తెలుసుకున్నాను, కానీ ఇంకొకటేదైనా ఒక వ్రతమాహాత్మ్యం ఉంటే తెలపండి. ఏ వ్రతమాహాత్మ్యం అయితే అన్ని మాహాత్మ్యాల్లో కూడా చాలా గొప్పదై ఉండాలి, అటువంటి మాహాత్మ్యాన్ని, వ్రతమాహాత్మ్యాన్ని నాకు ఉపదేశం చేయండి అని కోరారు. అది కూడా ఎలా ఉండాలంటే తవ ప్రీతికరం, నీకు సంతోషాన్ని కలిగించేదిగా ఉండాలి. సిద్ధితః, అన్ని సిద్ధులను కూడా ఇస్తుండాలి. అటువంటి ఒక వ్రతమాహాత్మ్యాన్ని తెలపండి అనగా అప్పుడు ఈశ్వర ఉవాచ, పరమేశ్వరుడు ఈ విధంగా సెలవిస్తున్నారు. సనత్కుమార వక్ష్యామి సుగోప్యమపి సువ్రత శుశ్రూషత్వేన భక్త్యా చ ప్రీతోస్మి విధినందన. హే సనత్కుమార్ మహామర్షి, మీరు అడిగిన ప్రశ్నకు నాకు చాలా సంతోషమైంది. ఇటువంటి జిజ్ఞాసులు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇవ్వడం అనేది మా కర్తవ్యం కాబట్టి అందుకు చెప్తున్నాను విన్ను. 12 మాసేషు శ్రావణో మేతి దుర్లభ. 12 మాసాల్లో కూడా శ్రావణ మాసం ఇది అత్యంత శుభదాయకం, దుర్లభము. శ్రవణార్హం యన్మహాత్మ్యం తతోసో శ్రావణో మతః. ఈ మాసానికి శ్రావణ మాసం అని ఎందుకంటారు అంటే శ్రవణార్హం మాహాత్మ్యం, వినదగిన మాహాత్మ్యం కలిగినది కాబట్టి ఈ మాసానికి శ్రావణం అంటే వినుట, అటువంటి వినడానికి యోగ్యమైన మాహాత్మ్యం కలిగినది కాబట్టి ఈ మాసాన్ని శ్రావణము అంటారు. శ్రవణక్షం పౌర్ణమస్యాం తతోపి శ్రావణ స్మృతః. ఇది సామాన్యమైన నియమము. చైత్రమాసం అంటే చిత్తా నక్షత్రం పౌర్ణిమా తిథితో సంయుక్తమవ్వాలి. పౌర్ణిమా నాడు చిత్తా నక్షత్రం అంటే ఆయా మాసం యొక్క పౌర్ణిమయందు ఆయా మాసం యొక్క నక్షత్రాలు కూడా సంయుక్తమైతే ఆ మాసానికి ఆ పేరు. ఉదాహరణకి మనం భాద్రపద మాసం తీసుకుంటాం. భాద్రపద మాసం యొక్క పౌర్ణిమా తిథికి ఆ నక్షత్రం సంయోగం అవ్వాలి, ఆ నక్షత్రం ఉండాలి, అందుకోసమే ఆ పేరు. అదేవిధంగా శ్రావణ మాసం యొక్క పౌర్ణిమా తిథి యందు మన శ్రీవారి నక్షత్రమైనటువంటి శ్రవణ నక్షత్రం ఉండాలి, అందుకే శ్రావణం అనే పేరు వచ్చింది. ఇంకొక కారణం కూడా ఉంది, అదేమంటే యస్య శ్రవణమాత్రేణ సిద్ధిద శ్రావణోప్యతః. ఏ మాహాత్మ్యం వినడం వలన మనుషులకి సిద్ధి కలుగుతుందో అందుకోసం శ్రావణం అనే పేరు ఉంది. ఇటువంటి మాసం, ఈ మాసం యొక్క మాహాత్మ్యం చెప్తున్నాను. స్వచ్ఛత్వాచ్చ నభస్తుల్యో నభ ఇతి తతస్మృతః. కేవలం శ్రావణం అనే పేరు మాత్రమే కాదు, నభా అనే ఒక పేరు కూడా ఉంది. ఎందుకంటే స్వచ్ఛత్వా, చాలా శుద్ధంగా ఉంటుంది ఈ మాసం. ఎందుకంటే ఈ మాసం పూర్తిగా స్త్రీలు కానీ పురుషులు కానీ వ్రతనిష్ఠులై ఉంటారు, అనేక వ్రతాలు చేస్తూ ఉంటారు. మొదటి రోజు నుండి ఆరంభించి 30 రోజులు కూడా ఒక్కొక్క వ్రతాన్ని కలిగినటువంటి శ్రేష్టమైన మాసం కాబట్టి ఈ మాసం నభా అని పేరు కలిగినది. తత్తత్ స్వధర్మగణానాం కర్తుం కశక్నుయాద్భవి సర్వతో యత్ఫలం వక్తుం చతురాస్యో భవద్విధి. బ్రహ్మదేవుడికి 4 తలలు వచ్చాయి. ఎందుకు వచ్చాయి అంటే
ఈ మాస మాహాత్మ్యం చెప్పడానికి ఒక తల సరిపోలేదు, ఒక ముఖం సరిపోలేదు, 4 ముఖాలు కలిగి ఈ మాస మాహాత్మ్యాన్ని చెప్తూ ఉన్నప్పటికీ కూడా బ్రహ్మదేవుడికి ఆ మాహాత్మ్యం అనేది అయిపోలేదు. ద్రష్టుం యత్ఫల మాహాత్మ్యం సహస్రాక్షో భవద్వృషా. దేవేంద్రుడు మహేంద్రుడు తను 1000 కళ్ళు కలిగినవాడు. ఎందుకంటే ఈ మాసమాహాత్మ్యాన్ని చదవడానికి, ఈ మాసమాహాత్మ్యం, ఈ మాసంలో చేసిన వ్రతాలు పూజలు, ఇంత నిష్టగా ఉన్న భగవద్భక్తుల మాహాత్మ్యాన్ని చూడడానికి 2 కళ్ళు సరిపోవు అని మహేంద్రుడికి 1000 కళ్ళు వచ్చాయి. ఆ 1000 కళ్ళతో చూసినప్పటికీ కూడా ఈ మాసమాహాత్మ్యం అయిపోలేదు. నకోపి వాసురో యత్ర వ్రతశూన్య ప్రదృశ్యతే ప్రాయేణ తిథయశ్చాపి వ్రతవత్యోత్రమాసి వై. ఈ మాసంలో ఒక్కరోజు కూడా ఏ పండగ లేదు, ఏ వ్రతం లేదు అనుకోవడానికి వీలు లేకుండా ప్రతిరోజు పండగే. మనం వింటుంటాం, నిత్యోత్సవో భవత్తేషాం నిత్యశ్రీ నిత్యమంగళం. నిత్య కళ్యాణం పచ్చతోరణమని మనం వింటుంటాం. అంటే స్వామివారి సేవ, స్వామివారి స్మరణ ఏ రోజైతే చేస్తామో ఆ రోజే మనకు శుభదినం. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రయుగం స్మరామి. హే భగవన్, నీ పాదకమలాలని ఏ రోజైతే స్మరిస్తామో అదే సులగ్నం, అదే సుతిథి, అదే ఉత్తమమైన వారము అని మనం వింటుంటాం. అటువంటి శ్రేష్టమైన మాసము ప్రతిరోజు కూడా పండగగా ఉండేది. అత్రోచ్యతే మయా యద్యదర్థవాదో నసోత్రహి ఆర్తైర్జిజ్ఞాసుభిర్భక్తే సతార్తిత్వ ముముక్షుభిః చతుర్విధైరపి జనైః సేవ్య స్వస్వేష్టకాంక్షిభిః. అన్ని ఆశ్రమముల వారు, అన్ని వర్ణాలు వారు నానా విధమైన వ్రతాలని చేసుకొనుటకు ఇది ఈ మాసము అత్యంత ఉత్తమమైన మాసంగా ఉంటుంది. ఇటువంటి మాస మాహాత్మ్యాన్ని సనత్కుమార మహర్షికి పరమేశ్వరుడు ఉపదేశిస్తున్నాడు. ఇంకా రేపు మనం నాగచవితి మహోత్సవాన్ని నిర్వహించుకోబోతున్నాం. అటువంటి ఆ నాగచవితి, నాగపంచమి, విశేషంగా నాగపంచమి రోజు చేసుకోవలసిన వ్రతాలనేవి, ఆ వ్రతాలని రేపు మనం తెలుసుకొని ఎల్లుండి ఆ వ్రతాచరణ చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మార్కండేయ పురాణంలో మనం 2వ పద్యాన్ని మనం చూసుకున్నాం నిన్న. పాయాత్సవ సకల కల్మష భేద దక్ష క్షీరోదకుక్షిపణిభోగ నివిష్టమూర్తి శ్వాసావధూత సలిలోత్కలిలాకరాల సింధు ప్రనృత్యమివ యస్య కరోతి సంగాత్. మొదటి శ్లోకంలో భగవంతుడు అంటే వామన రూపి మరియు త్రివిక్రమ రూపి అయిన భగవంతుని ఉపాసన, నమస్కారాన్నే ఎందుకు చేయాలి అనేది కూడా మనం నిన్న విన్నాం. ఇవాళ ఆ భగవంతుని పాదకమలాలని మరొక్కసారి ఇక్కడ స్మరించుకుంటున్నారు వేదవ్యాస మహాముని. ఆ భగవంతుని పాదకమలాలు ఎలా ఉన్నాయంటే అరుణం, ఎర్రగా ఉన్నాయి అంట. ఎర్రగా ఉన్నాయంటే ఎందుకు ఎర్రబడాయి అంటే మరొక చోట కవి ఈ విధంగా చెప్తారు, నిజమానస రాగ పీడనాత్ అరుణీభూతమివారుణం స్వయం. తన భక్తుల యొక్క హృదయాంతరాలలో ఉండేటువంటి కల్మషాన్ని తొక్కడం వలన, అంటే భక్తుల హృదయంలో ఉండే కల్మషాన్ని బయట వేయాలి. ఎలా వేయాలి అంటే స్వామి మన భక్తుల హృదయాలని తొక్కేస్తాడంట. తొక్కడం వలన వాటిలో ఉండే కల్మషం బయటికి వచ్చేస్తుంది. బయటికి వచ్చేటప్పుడు అక్కడన్న రుధిరం యొక్క, అంటే రక్తం యొక్క సంయోగం చేత ఆ భగవంతుని పాదకమలాలు ఎర్రగా ఉన్నాయి అనే ఒక చమత్కారాన్ని చెప్తూ ఉంటారు. అటువంటి భగవంతుని పాదకమలాలు, భగవంతుడు శేషశాయి అయి క్షీరసాగరంలో పవళించి ఉన్నాడు. అక్కడ శేషుడు, ఆదిశేషుడు 1000 తలలతో తన శ్వాసోచ్ఛ్వాసాలని తను విడుస్తున్నాడు.
ఆ శ్వాసోచ్ఛ్వాసల చేత సముద్రం క్షీరసాగరం అల్లకల్లోలంగా మారింది. ఆ అల్లకల్లోలంగా మారింది ఎలా కనబడుతుంది అంటే, సాక్షాత్ ఆ క్షీరసాగరానికి అభిమాని అయినటువంటి వరుణుడు వచ్చి ఆ భగవంతుని ముందు నృత్యం చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. అంతటి అంటే మహాపురుషుడైనటువంటి 1000 తలలు కలిగిన ఆదిశేషుడు మరియు అన్ని నదులకు అధిపతి అయినటువంటి సాగరాన్ని కూడా అభిమాని అయినటువంటి వరుణదేవుడు కూడా వచ్చి ఆ భగవంతుని ముందు నృత్యం చేస్తున్నట్టుగా ఉంటుంది అని ఈ శ్లోకం యొక్క అర్థాన్ని చెప్పి తదుపరి శ్లోకాన్ని ఈ విధంగా చెప్తున్నారు. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం చైవ తతో జయముదీరయేత్. నారాయణుడికి, నరుడికి మరియు నరోత్తముడికి, లక్ష్మీదేవికి, సరస్వతీదేవికి, వ్యాసుల వారికి నమస్కరించి ఈ గ్రంథాన్ని ఆరంభిస్తున్నాము అని ఈ శ్లోకం యొక్క అర్థం. ఇందులో భగవంతునికి నమస్కారం చేయడానికి చెప్పిన మొదటి శబ్దమేమనగా నారాయణం. నారాయణుడు అనే పదంతో ఆ భగవంతుణ్ణి ఇక్కడ కొలుస్తూ ఉన్నారు. నారాయణుడుగా ఏమి, నారాయణ శబ్దానికి అర్థమేమి అంటే అరాహ దోషాహ, అరములు అంటే దోషాలు. న అరాహ నారాహ, అరములు కానివి, దోషములు కానివి, అవి గుణాలు. నారాణం, అటువంటి ఆ గుణాలని నారం అని అంటారు. అటువంటి నారాణం అయనం నారాయణ, నారాణం అయనం భవతీతి నారాయణ. అటువంటి గుణాలకి ఆశ్రయుడు కాబట్టి ఈ స్వామిని నారాయణుడు అని అంటారు. అంటే అనంత కళ్యాణ గుణగణ పరిపూర్ణుడు. భగవంతుని యందు గుణాలున్నాయి, అనేక సద్గుణాలు. ఆ గుణాలన్నీ కూడా అనంతమై గుణాలే అనంతాలు. ఆ గుణాలు కూడా పరిపూర్ణంగా ఉన్నాయి. మనలో కూడా కొన్ని గుణాలు ఉంటాయి, కానీ కొన్ని మాత్రమే ఉంటాయి, అది కూడా స్వల్పంగా ఉంటాయి. కానీ పరబ్రహ్మ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యందు అన్ని గుణాలు కూడా పూర్ణంగా ఉంటాయి. అందుకోసమే అతన్ని నారాయణ అనే శబ్దంతో పిలుస్తారు. ఇంకొక అర్థాన్ని మనం పరిశీలించుకుంటే అరాహ అంటే దోషాహ, అరాణం అయనం న భవతీతి నారాయణ. అరములు అంటే దోషాలు, ఆ దోషాలకి ఆశ్రయుడు కాడు. అంటే ఎటువంటి దోషాలు కూడా లేవు కాబట్టి ఈ భగవంతుడిని నారాయణ అనే శబ్దంతో మనం వింటుంటాం. ఈ నారాయణ శబ్దాన్ని కేవలం ఇక్కడ మాత్రమే కాదు, అన్ని పురాణాల యొక్క మంగళ పద్యంలో కానీ, విశేషంగా వేదవాక్యాల్లో కానీ అందరూ వాగ్గేయకారులు కూడా నారాయణ శబ్దం పైన విశేషమైన ఆసక్తి చూపించారు. ఈ నారాయణ శబ్దంతోనే అనేక కావ్యాలు, తర్వాత నాటకాలు వీటిని రచించి ఈ నారాయణ శబ్దంతోనే భగవంతుని స్తోత్రం చేసి నమస్కారాన్ని చేశారు. అటువంటి గొప్పదైనటువంటి నారాయణ శబ్దము, ఈ నారాయణ శబ్దంతోనే ఉపనిషత్తు కూడా ఉంది, నారాయణోపనిషత్తుని. అథ పురుషో హవై నారాయణో కామయత ప్రజాసృచేయేతి. అందులో చెప్తారు, ఓం నమో నారాయణాయేతి మంత్రోపాసకః వైకుంఠ భువనలోకం గమిష్యతి. ఎవరైతే నారాయణ మంత్రాన్ని ఉపాసన చేస్తారో వారు వైకుంఠలోకానికి వెళ్తారు. సర్వవేద పారాయణ పుణ్యం లభతే. నారాయణ ఉపనిషత్తు పఠించడానికి కేవలం ఒక 2-3 నిమిషాలు. ఈ 2-3 నిమిషాల నారాయణోపనిషత్తుని మనం పారాయణం చేస్తే అన్ని వేదాలని పఠించినంత ఫలము. అనంతా వైవేదాః, వేదాలు అనంతములు. అనంతమైన వేదాలను ఉచ్చరించడానికి అనంతమైన సమయం కావాలి. కానీ ఈ నారాయణోపనిషత్తు ఒక 2-3 నిమిషాల్లోనే మనం సర్వవేద పారాయణ పుణ్యాన్ని కూడా పొందగలము. అంత శ్రేష్టమైనటువంటి ఈ నారాయణ శబ్దము. ఇటువంటి నారాయణుడికి నారాయణం నమస్కృత్య, ఇటువంటి నారాయణుడికి నమస్కరించి, మరియు నరం, నరమనగా ఆదిశేషుడు,
శేష భగవానుడు. ఈ శేష భగవాన్ని కూడా నమస్కరించి, నారాయణుడికి నమస్కారం చేశాము, ఆదిశేషుడికి ఎందుకు నమస్కారం చేయాలి అంటే ఆయన ఉపకారం మనకు చాలా ఉంది. ఎందుకంటే సహస్రఫణామండల మండితాయ నమః అని మనం వింటుంటాం. 1000 తలలు కలిగిన వారు ఆదిశేషుల వారు. 1000 తలలు కలగడం వలన వారి జ్ఞానం కూడా అనంతం. మనం ఒక శ్లోకం కూడా వింటూనే ఉంటాం. నమోస్త్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమః. మన ప్రపంచం, సమస్త ప్రపంచాన్ని కూడా అత్యంత అవలీలగా తమ తలపై ధరించారు. ఎంత అవలీలగా అంటే మన తలపైన ఒక ఆవగింజ ఉంటే మనకేమైనా బాధ కలుగుతుందా? ఎటువంటి శ్రమ కూడా ఉండదు. ఇటువంటి మహాశక్తిమంతమైన అత్యంత భారం కలిగినటువంటి ప్రపంచాన్ని, సమస్త లోకాలని కూడా ఆదిశేషుడు తన తలపై ధరించాడు. ధరాకిలేయం సర్షపాయతే. సమస్త ప్రపంచం కూడా ఆ ఆదిశేషుని 1000 తలలలో ఒక్క తలపై ఆవగింజంత ఉన్నది. అంతటి మాహాత్మ్యం కలిగిన వారు కాబట్టి ఇటువంటి ఆదిశేషుల వారికి మనం నమస్కారం చేయాలి. అంత మాత్రం కాదు, ఇంకొక ఉపాసన ఉన్నది. అంటే మన భారతీయ సంస్కృతిలో 2 విధమైన వాంగ్మయాలు ఉన్నాయి. ఒకటి పౌరుషేయ వాంగ్మయం, ఇంకోటి అపౌరుషేయ వాంగ్మయం. అపౌరుషేయమైన వాంగ్మయం ఉంటే వేదాలు. ఆ వేదాల యొక్క జ్ఞానం కావాలి, వేదోచ్చారణ రావాలి అంటే గరుత్మంతుని ఉపాసన చేయాలి. అదేవిధంగా పౌరుషేయ వాక్యాల యొక్క జ్ఞానం కావాలి, వాటి ఉచ్చారణ సరిగ్గా రావాలి అంటే ఆదిశేషుని ఉపాసన చేయాలి. అంత గొప్పవారు ఆదిశేషుల వారు. అందుకోసం అటువంటి ఆదిశేషుల వారికి కూడా నమస్కారం చేయడం అనేది అత్యంత ఆవశ్యకం. ఆ ఆదిశేషుల వారి సేవను మన శ్రీవారు చాలా ప్రీతిగా స్వీకరిస్తారు. బ్రహ్మోత్సవాల్లో మొట్టమొదటి వాహనమే శేషవాహనం. శిష్టత్వాత్ శేష అని ఇంకొక చోట ఈ మాటను చెప్తారు. అత్యంత శిష్టులు ఆ శ్రీమన్నారాయణ ముందు చాలా వినయ సంపన్నులై ఉండి ఆ భగవంతుని సేవ చేస్తుంటారు. కాబట్టి మొదటిగా ఆ ఆదిశేషుని సేవనే స్వీకరించి శ్రీ వెంకటేశ్వర స్వామి వారు బ్రహ్మోత్సవాల్ని ఇక్కడ ఆరంభిస్తున్నారు. అటువంటి ఆదిశేషుని పూజ మనం రేపు అనగా రేపు ఎల్లుండి 2 రోజులు కూడా చేసుకోవడం అనేది మన సంప్రదాయం. కాబట్టి అటువంటి ఆదిశేషుడికి కూడా నమస్కరించి, మరియు నరోత్తమం నమస్కృత్య. నరోత్తముడు అంటే జీవులు. ఆ జీవులలో ఉత్తములైన బ్రహ్మదేవుడు మరియు వాయుదేవుడు, వీరిద్దరిని కూడా నమస్కరించి, మరియు సరస్వతీం నమస్కృత్య, సరస్వతీదేవికి నమస్కరించాలి. సరస్వతీదేవికి ఎందుకు నమస్కరించాలి అంటే భవతి యతనుభావాదేడమూకోపి వాగ్మి జడమతిరపి జంతుర్జాయతే ప్రాజ్ఞమౌలి సకల వచన చేతో దేవతా భారతి సా మమ వచసి నిధత్తాం సన్నిధిం మానసే చ. ఏ దేవి యొక్క అనుగ్రహం ఉండటం వలన పుట్టినప్పటి నుండి మాటలు రాని వారు కూడా మహాపండితులవుతారో. యదనుభావాత్ ఏడమూకోపి వాగ్మీ భవతి. దీన్ని వ్యతిరేకంగా కూడా తీసుకోవాలి. యదనుభావాత్ పండితోపి వాగ్మీ అపి మూకో భవతి. ఎవరి అనుగ్రహం లేకపోవడం వలన మహాపండితులు కూడా మాటలు రాని వారిగా మారిపోతారు. ఇదే మార్కండేయ పురాణంలోనే మనం నిన్న మరియు ఇవాళ అశ్వతరుడు అనే ఒక గంధర్వుడు రచించినటువంటి స్తోత్రంలో కూడా ఈ మాటని మనం వింటుంటాం. అటువంటి వాగ్దేవత. వాక్కు అంటే కేవలం మన మాటకు అభిమాని మాత్రమే కాదు, సకల వచన చేతో, అందరి మాటలు మరియు చేత అంటే మనస్సు,
ఈ రెండిటికి అభిమాని దేవత అయినటువంటి సరస్వతిని కూడా నమస్కారం చేయాలి. మనం ఇంకొక ప్రార్థన కూడా చేయాలి. అశేష వాగ్జాడ్యమలాపహంత్రి నవం నవం స్పష్ట సువాక్ప్రదాయిని మమేహ జిహ్వాగ్రసురంగనర్తకి భవ ప్రసన్నా వదనే చ మే శ్రీహి. ఆ సరస్వతీదేవిని శ్రీహి అని పిలుస్తారు. మన ఒక సంప్రదాయం ఏమంటే, ఎక్కడైనా ఏదైనా రాయాలి అంటే విద్యార్థులు కావచ్చు, ఎవరైనా సరే ఒక పేజీలో ఏదైనా రాయాలంటే పైన శ్రీహి అని రాయాలి. శ్రీహి అని రాసేనే మనం ఆ పేజీని మనం ఆరంభం చేయాలి. ఎందుకు శ్రీహి అని పిలుస్తారంటే, శంరూపమాశ్రిత బ్రహ్మాణం శ్రీరిత్యేవ చ కీర్తిత. శం అని బ్రహ్మదేవుని యొక్క పేరు. శం అంటే సుఖస్వరూపులు అని అర్థం. అటువంటి బ్రహ్మదేవుడిని ఆశ్రయించింది కాబట్టి సరస్వతీదేవిని శ్రీహి అని పిలుస్తారు. అటువంటి హే శ్రీహి, మీరు సరస్వతీదేవి మీరేం చేయాలంటే, అశేష వాగ్జాడ్యమలాపహంత్రి, మా మాటలు స్పష్టంగా రావడానికి ఏవైతే అడ్డంకులున్నాయో, వాగ్జాడ్యం మలం అపహంత్రి, వాటిని తొలగించండి. నా మాట, నా నాలుక అనే ఒక వేదికపై సురంగ నర్తకి, మమేహ జిహ్వాగ్ర సురంగ నర్తకి భవ ప్రసన్న, నాపై అనుగ్రహించు అని కూడా సరస్వతి స్తోత్రంలో ప్రార్థన చేస్తుంటాం. అటువంటి సరస్వతీదేవికి కూడా మనం నమస్కారం చేయాలి. నారాయణం నమస్కృత్య, నమస్కృత్య అనే పదాన్ని ఒక్కసారి చెప్పారు, కానీ ఈ నమస్కృత్య అనే పదాన్ని ప్రతి ఒక్క ద్వితీయ విభక్తితో కూడినటువంటి పదంతో మనం అన్వయించుకోవాలి. నారాయణం నమస్కృత్య, నరం నమస్కృత్య అంటే ఆదిశేషుల వారికి నమస్కరించి, నరోత్తమం నమస్కృత్య బ్రహ్మదేవుడు మరియు వాయుదేవులకి నమస్కరించి, సరస్వతీం నమస్కృత్య సరస్వతీదేవికి కూడా నమస్కరించి, మరియు దేవీం నమస్కృత్య, దేవి అంటే లక్ష్మీదేవి, లక్ష్మీదేవిని కూడా నమస్కరించి. లక్ష్మీదేవికి ప్రత్యేకమైన స్తోత్రం చెప్పొచ్చు కదా, ఎందుకు ఇక్కడే నమస్కారం చేయాలి అంటే, శ్రీ సంహిత లక్ష్మీ సంహితలో ఒక మాట ఉంది. ఏమంటే, క్లేశోధికతరస్తేషాం పృథక్ శ్రియముపాసతాం విష్ణునా సహితా ధ్యాత సాహితుష్టిం పరాం వ్రజేత్. మనం ఈ శ్రావణ మాసం యొక్క 2వ శుక్రవారం కానీ, దీపావళి అమావాస్య నాడు కానీ లక్ష్మీ పూజ చేస్తుంటాం. కేవలం శ్రీ మహాలక్ష్మీ నమః అని లక్ష్మీదేవిని మాత్రమే పూజించకూడదు. ఆ లక్ష్మీ సంహితలో చెప్తారు, అధికతరహ క్లేశ తేషాం, ఎక్కువ కష్టం కలుగుతుంది ఎవరికంటే, పృథక్ శ్రియముపాసతాం, ప్రత్యేకంగా లక్ష్మీదేవిని పూజించే వారికి. అందుకోసం ఏం చేయాలి అంటే, విష్ణునా సహితాధ్యాత, శ్రీమన్నారాయణుడితో కలిపి ఆవిడికి పూజ చేస్తగిన సాహితుష్టిం పరాం వ్రజేత్, ఆ లక్ష్మీదేవికి ఎక్కువ సంతోషం కలుగుతుంది. అందుకోసమే శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. ప్రతి ఒక్క అవతారంలో కూడా మనం చూస్తుంటాం, ఏ భగవంతుడు శ్రీమన్నారాయణుడు ఎక్కడ అవతరిస్తాడో ఆ అవతారానికి అనుగుణంగానే తను కూడా అవతరిస్తుంది. దేశత కాలతశ్చైవ సమవ్యాప్తా చ తేనయ తథాప్యనుగుణా విష్ణోః సా లక్ష్మీర్మే ప్రసీదతు. భగవంతుడు శ్రీమన్నారాయణుడు అణురేణు తృణకాష్టం, ఒక్కొక్క అణువులోనూ ఉన్నాడు, మహత్లోనూ ఉన్నాడు. అణోరణీయాన్ మహతో మహీయాన్. ఆ శ్రీమన్నారాయణుడు ఎన్ని అణువులలో ఎన్ని రూపాలతో అయితే ఉన్నాడో ఆ ప్రతి ఒక్క చోట కూడా ఆ నారాయణుడితో పాటు లక్ష్మీదేవి ఉన్నది. తథాపి అనుగుణా విష్ణోహో, కానీ ఆ భగవంతుని ప్రసాదం వలన ఉండటం వలన ఆ జ్ఞానం ఎప్పుడూ కూడా ఆమెకు ఉంది. అందుకోసం భగవంతుని భక్తురాలై ప్రతి ఒక్క చోట కూడా ఉండి ఆ భగవత్ సేవను తాను నిర్వహిస్తుంది. కాబట్టి అటువంటి లక్ష్మీదేవిని కూడా ఇక్కడ మనం నమస్కారం చేసుకోవాలి. దేవీం నమస్కృత్య. ఈ శ్లోకంలో నారాయణం నమస్కృత్య నరం చేయవనరోత్తమం దేవీం సరస్వతీం చైవ అని ఉన్నది. కానీ ఇదొక పాఠభేదం అయితే, ఇంకొక పాఠభేదంలో ప్రసిద్ధమైంది దేవీం సరస్వతీం వ్యాసం.
వేదవ్యాసుల వారు కూడా మనం నమస్కారం చేయాలి. అంటే సాక్షాత్ నారాయణుడే వేదవ్యాసుడు, వ్యాసాయ విష్ణురూపాయ అని మనం వింటుంటాం. అటువంటి విష్ణు స్వరూపి అయినటువంటి వేదవ్యాసుల వారికి నమస్కారం చేయాలి. ఎందుకు వేదవ్యాసుల వారికి నమస్కారం చేయాలంటే, మనం మొన్నంతా విన్నాం, మహద్ ఉపకారం చేశారు, గొప్ప ఉపకారం. వేద విభజన కానీ పురాణ రచన కానీ ఇంత చేసి మహాభారతాన్ని రచించారు. మహాభారతం రచించడం అనేది వేదవ్యాసుల వారికి తప్ప వేరెవరికి సాధ్యం కాని పని. కృష్ణద్వైపాయనం వ్యాసం విద్ధి నారాయణం ప్రభుం కోహ్యన్యః పుండరీకాక్షాత్ మహాభారత కృద్భవేత్. అనితర సాధ్యమైనటువంటి మహాభారతాన్ని రచించారు కాబట్టి, అన్ని పురాణాలను కూడా రచించారు కాబట్టి ఈ వేదవ్యాసుల వారికి నమస్కారం చేయాలి. ఈ శ్లోకం యొక్క గొప్పదనం ఏమంటే, అన్ని పురాణాలకు కూడా, అన్ని ఉపపురాణాలకు కూడా ఈ శ్లోకమే మంగళ శ్లోకంగా వస్తుంది. ఈ శ్లోకం లేని ఏ పురాణము లేదు. అంతటి గొప్పదైన శ్లోకం. ఈ శ్లోకంలో ఇంతమందికి నమస్కారం చేసి, నారాయణుడికి, నరుడికి, ఆదిశేషుడికి, మరియు నరోత్తముడైనటువంటి బ్రహ్మదేవుడు వాయుదేవులకి, మరియు దేవి అంటే లక్ష్మీదేవికి మరియు సరస్వతీదేవికి నమస్కరించి, వ్యాసుల వారికి నమస్కరించి, తతో జయముదీరయేత్. జయం అంటే జయాఖ్య సంహిత. జయాఖ్య సంహిత అంటే ఏమి అంటే, దీన్ని వినడం వలన ఎవరైతే వింటారో వారికి సర్వత్ర జయం కలుగుతుంది. వాళ్ళు ఏదైతే పనిని ఆచరిస్తారో అన్ని పనుల్లో కూడా దిగ్విజయులుగా మారిపోతారు. అటువంటి విజయాన్ని ప్రసాదించేటువంటి ఈ మహాభారతాన్ని కానీ ఈ పురాణాన్ని కానీ ఇప్పుడు చెప్తున్నాను అని ఇక్కడ చెప్తున్నారు. ఈ జయ శబ్దం అనేది మహాభారత వాచకం. మహాభారతాన్ని మనం వింటుంటాం. మహాభారతం ఒక నానుడి కూడా ఉంది. ఏమంటే, తింటే గారెలే తినాలి, వింటే భారతం వినాలి అంటాం. ఎందుకు మహాభారతానికి అంత విశిష్టత అంటే, ఆ పేరులోనే ఉంది ఆ గొప్పదనం అనేది. మహాభారతానికి అంటే జయ సంహిత దాని వాస్తవమైన పేరు. కానీ మహాభారతం అనే పేరు ఎలా వచ్చింది? పెద్ద యుద్ధం జరిగింది, ఇంత అక్షోహిణి సైన్యం చనిపోయారు, దీనివల్ల మహాభారతం అనే పేరు రాలేదు దానికి. దీనికి ఆ పేరు ఎందుకు వచ్చింది అంటే, దేవై భారతం సర్వవేదాశ్చ తులామారోపితాః పురా దేవైర్బ్రహ్మాదిభిః సర్వైః ఋషిభిశ్చ సమన్వితైః వ్యాసస్యైవాజ్ఞయా తత్ర త్వత్యరిచ్యత భారతం. ఈ మహాభారతం అందరికీ, ఋషిమునులకి, దేవతలకు ఒక సందేహం వచ్చింది. ఏమంటే, వేదాలు గొప్పవా లేకపోతే పురాణాల్లో ఉత్తమమైనటువంటి మహాభారతం గొప్పదా అనే ఒక సందేహం. ఈ సందేహ నివృత్తి ఎలా కుదురుతుంది అని వేదవ్యాసుల వారిని అడిగారు. అందుకు వేదవ్యాసుల వారు ఈ విధంగా సెలవిచ్చారు. మీరు ఒక తక్కెడని నిర్మించండి, ఒకచోట సమస్త వేద వాంగ్మయాన్ని, పౌరుషే గ్రంథాన్ని పెట్టండి, ఇంకో చోట మహాభారతాన్ని పెట్టండి. ఏదైతే బరువు ఎక్కువగా ఉంటుందో అది ఉత్తమం అని చెప్తారు. అదే విధంగా చేస్తారు దేవతందరూ కూడా. ఒక తక్కెడ నిర్మాణం చేసి సమస్త వేదాది వాంగ్మయాలు, మహాభారతాన్ని పెడతారు. అంటే గ్రంథాలు పెట్టడం అంటే ఆ గ్రంథాలని సాక్షాత్తుగా పుస్తకాలు పెట్టడం అనే అర్థం కాదు. అక్కడ రత్నం ఉంటుంది కదా, వజ్రాలు, మణులు, మాణిక్యాలు, అటువంటి దానిలో ఆయా వేదాలకి, పురాణాలకి అభిమాని దేవతలను అక్కడ ఆవాహిస్తారు. ఆవాహన చేసి వాటిని పురాణాది వేద వాంగ్మయాన్ని ఒకచోట, ఇంకొక తక్కెడలో కేవలం మహాభారత వాంగ్మయానికి అభిమాని దేవత అయిన దేవతని ఇంకొక మణిలో ఆవాహన చేసి అక్కడ పెట్టారు. అక్కడ అదేమైందంటే, మహత్వాత్ భారవత్వాచ్చ మహాభారతముచ్యతే. బరువు ఎక్కువగా తూగింది ఈ మహాభారతమే. ఈ భారం అంటే కేవలం గ్రంథరాశి మాత్రమే కాదు, మహత్వాత్ మహత్వం ఉంది. ఏం మహత్వం అంటే, అర్థతః మహత్వాత్, అర్థపూర్వకంగా ఎక్కువ మహత్తు కలిగినది. మరియు శ్లోకపూర్వకంగా కూడా 1,00,000 శ్లోకాత్మకం. 1,00,000 శ్లోకాత్మకం అనేది ఇప్పుడు మనం చెప్తున్నాం.
కానీ శతకోటి ప్రవిస్తరం 100 కోట్ల శ్లోకాలు ఉన్నాయి మూల మహాభారతంలో. అది మనకు ఇప్పుడు ఉపలబ్ధి లేదు. అటువంటి గొప్పదైనటువంటి మహాభారతం, ఆ మహాభారతాన్ని జయముదీరయే, అటువంటి మహాభారతాన్ని ఇప్పుడు నేను చెప్తున్నాను అని ఈ వ్యాస మహామునుల వారు ఇక్కడ మంగళ శ్లోకాన్ని చేశారు. తర్వాత ఇటువంటి మంగళ పద్యం తర్వాత ఈ మహాపురాణక్య ఆరంభం ఇలా చేస్తున్నారు. తపస్వాధ్యాయ నిరతం మార్కండేయం మహామునిం వ్యాస శిష్యో మహాతేజా జైమిని పర్యపృచ్ఛత. తపస్సు మరియు స్వాధ్యాయాల్లో నిరతులైనటువంటి మహాముని అయినటువంటి మార్కండేయ మహాముని సమీపానికి వచ్చి వ్యాస శిష్యులైనటువంటి మహాతేజస్సంపన్నులైన జైమిని మహర్షి ఈ విధంగా అడుగుతున్నారు. మార్కండేయ మహామునిని జైమిని మహాముని ఈ విధంగా ప్రశ్నిస్తున్నారు అని ఈ శ్లోకం యొక్క అర్థమై ఉన్నది. ఇంకా ఆ జైమిని మహర్షి ఏమని ప్రశ్నించారు, ఆ ప్రశ్న ఏ విధంగా ఉన్నది అనే విషయాల్ని రేపు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు అశ్వతర గంధర్వుడు చెప్పినటువంటి ఈ మార్కండేయ పురాణాంతర్గత సరస్వతి శ్లోకాల యొక్క ఉత్తర భాగాన్ని మనం ఇక్కడ పారాయణం చేసుకుందాం. అథ సరస్వతీ స్తోత్రం అనిర్దేశ్యం తథా చాన్యత అర్థమాత్రాశ్రితం పరం అవికార్యక్షయం దివ్యం పరిణామ వివర్జితం తవేవ చ పరం రూపం యన్న శక్యం మయేరితుం న చాస్యేన న వాజిహ్వా తాల్వోష్టాదిభిరుచ్యతే ఇంద్రోపి వసవో బ్రహ్మా చంద్రార్కౌ జ్యోతిరేవ చ విశ్వవాసం విశ్వరూపం విశ్వేశం పరమేశ్వరం సాంగవేదాంతవదోక్తం బహుశాఖా స్థిరీకృతం అనాదిమద్య నిధనం సదసన్నః సదైవతు ఏకం త్వనేకమప్యేకం భవభేద సమాశ్రితం అనాఖ్యం షడ్గుణాఖ్యం చ షట్యాఖ్యం త్రిగుణాశ్రయం నానాశక్తిమతామేకం శక్తివైభావికం పరం సుఖమహత్సౌఖ్య రూపం తవ విభావృతే ఏవం దేవి త్వయా ప్రాప్తం సకలం నిష్కలం జగత్ అద్వైతావస్థితం బ్రహ్మ యచ్చద్వైతే వ్యవస్థితం ఏర్థానిత్యా ఏ నిశంతి చాన్యే ఏవా స్థూలాః ఏ చ సూక్ష్మాచ్చ సూక్ష్మా ఏవా
भूमौ एवा भूमौ येऽन्तरिक्षेऽन्यतो वा ये अन्तरिक्षेऽन्यतो वा तेषां सत्यं तेषां सत्यं त्वत्त एवोपलब्धिः तत्त एवोपलब्धिः यच्च मूर्तं यच्च मूर्तं यश्च मूर्तं यश्च मूर्तं समस्तं यद्वा समस्तं यद्वा भूतेष्वेकमेकं च किञ्चित् भूतेष्वेकमेकं च किञ्चित् यद्दिव्येऽस्ति यद्दिव्येऽस्ति स्मातलेख्येऽन्यतो वा स्मात्तलेख्येऽन्यतो वा तत्सम्बन्धं तत्सम्बन्धं तत्सर्वैः तत्सर्वैः व्यञ्जनैश्च व्यञ्जनैश्च इति श्रीसरस्वती स्तोत्रम् ఇది శ్రీ సరస్వతి స్తోత్రం. ఇంకా క్షమా ప్రార్థనాదుల్ని సమష్టిగా పఠించి ఈ పుణ్యఫలాన్ని శ్రీవారి పాదపద్మాలకి సమర్పణ చేద్దాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోస్తుతే. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.